दर्शनम् शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् అరవిందాసనసుందరీముపాసే. ఈ దేశంలో ఎంతోమంది మహాపురుషులు జన్మించారు, అనేకమైన ఉత్తమమైన కార్యములను చేశారు. అటువంటి మహాపురుషులలో ఆది శంకరాచార్యుల వారు అగ్రగణ్యులు. వారు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారభూతులు. మన దేశంలో అనాది పరంపరగా సనాతన ధర్మం మనం అనుష్ఠానం చేస్తూ ఉన్నాం. ఈ సనాతన ధర్మానికే నేటి కాలంలో హిందూ ధర్మం అని పిలుస్తారు. వాస్తవంగా దీని పేరు సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం సృష్ట్యాది నుంచి మనలో ఆచరణలో వస్తూ ఉన్నది. ఎందుకంటే వేదమే ధర్మాన్ని గురించి చెప్పింది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని చెప్పి ఈ ధర్మము యొక్క మహత్వాన్ని సాక్షాత్తు వేదమాత వివరించింది. అందువల్లనే ఈ ధర్మానికి వైదిక ధర్మం అని పేరు. వేదంలో చెప్పబడి ఉన్నందువల్ల ఇది వైదిక ధర్మం. అనాది పరంపరగా అనుష్ఠింపబడుతున్నందువల్ల సనాతన ధర్మం. ఈ ధర్మం ఎప్పటి వరకు ఆచరణలో ఉంటుందో అప్పటి వరకు లోకం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే ధర్మాచరణం లోపిస్తుందో అప్పుడు సమస్త అనర్థములకు దారి అవుతుంది. అందువల్లనే ఎన్నడూ ధర్మాచరణకు లోపం రాకూడదు, ధర్మమునకు హ్రాసం రాకూడదు అనేది మన సిద్ధాంతం. కానీ ఈ కాలం అనేది విచిత్రమైనటువంటిది. ఈ విచిత్రమైన కాలంలో, ఈ సుదీర్ఘమైన కాలంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకే రీతిగా ఉండవు. పరిస్థితులు మారుతూ ఉంటవి. అదే ఈ కాలము యొక్క మహిమ. दर्शनम्